ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు. అందులో ముగ్గురు ఐపీఎస్లు సస్పెన్షను. తీరా ఇదేమిట్రా అనంటే ముంబైలో ఉన్న ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టుతో జరిగిన వ్యవహారాన్ని ఇక్కడ తేల్చడానికి జరిగింది అన్నట్టుగా ఒక ప్రచారము మీడియాలో ఫుల్లుగా హల్చలు. నేడు సిఐడి ఛార్జ్ షీట్లో ఏమేసిందా అంటే కాదంబరి జత్వానీ ఆవిడ తల్లికున్న అకౌంట్లోకి కుక్కల విద్యాసాగర్ 1,32,00,000 వేశాడు. గతంలో ఆయన పెట్టిన కేసు మీద కూడా విచారణ జరిపి ఇది నిజమేనని తేల్చారు. అసలు దొంగ కాదంబరి జత్వానీయే అని ఎందుకుని ఇప్పుడు బయట ప్రచారం నడుస్తుంది. దీని వెనక జరిగిన కారణాలు ఏమిటి, జిందాల్ కడప స్టీల్ ఫ్యాక్టరీకి దీంతో సంబంధం ఏముంది, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కూటమి 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత బాగా సెన్సేషనల్గా బయటపడిన కేసుల్లో ఈ కాదంబరి జత్వానీ కేసు ఒకటి. ఆ రోజు మీడియాలో కూడా మంచి హైప్లో, హై టెన్షన్లో నడిచింది. రోజుకొక మ్యాటర్ బయటకు రావటం, పొంకానుగా కథనాలు రావటం. ఇందులో ఈ ముగ్గురు ఐపీఎస్లు సస్పెన్షను, పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణా టాటా, విశాల్ గున్ని. వీళ్ళు అసలు ఎఫ్ఐఆర్ కట్టకు ముందలే ముంబై వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు అనే పేరు మీద వీళ్ళ సస్పెన్షన్ జరిగింది. ఇందులో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కాదంబరి జత్వానీని ఎందుకు తీసుకొచ్చారు అనంటే అప్పుడు బ్యాక్ ఎండ్ స్టోరీ ఒకటి చెప్పారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్న పరిచయంతో ఈవిడకి జిందాల్కి ఉన్న ఆ పరిచయంతో ఆవిడ ఏదో ఆయన మీద ఒక కేసు వేసింది. అందులో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, ఆవిడ దగ్గర ఉన్న ల్యాప్టాప్, ఫోనుల్లో ఉన్న ఆ ఎవిడెన్సెస్ని ఆవిడ మరుసటి వారంలో ఒక పోలీస్ స్టేషన్లో వాటిని సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయకుండా ఆ ఎవిడెన్సెస్ మొత్తాన్ని ఇరాడికేట్ చేయటం కోసం, వాటిని నాశనం చేసేయటానికి ఇలాంటి ఒక డ్రామా వేశారు అని ఒక కథనం అయితే ఆ రోజుల్లో ప్రబలంగా వినపడింది. అప్పుడే మరి లోకేష్ కూడా ఇందులో ఇండస్ట్రియలిస్ట్ని వీళ్ళని లాగొద్దు అన్నాడు. కాకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ నటి జత్వానీని అరెస్ట్ చేసి ఎందుకు తీసుకొని రావాలి, ఆయన తల్లిదండ్రుల్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అనే దాని మీద ఏం చెప్తారు అనంటే, కుక్కల విద్యాసాగర్కి ఆవిడకి ఉన్న ఒక ల్యాండ్ డీలింగ్, ఆవిడేదో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి కుక్కల విద్యాసాగర్ని మోసం చేసిందని, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ల సంగతి కూడా బయటపడితే అందులో ఈ ఫోర్జరీ చేసిన సమయంలో వీళ్ళు రాసిన అడ్రస్ ఏదైతే ఉందో అది కొత్తగా ఆవిడ మారిన అడ్రస్, అక్కడి నుంచి వీళ్ళు పట్టుకొచ్చారు. కానీ వీళ్ళు డాక్యుమెంట్ పుట్టించే సమయానికి ఆవిడ ఆ అడ్రస్లో లేదు, ఆవిడ గతంలో వేరే అడ్రస్లో ఉండేవాళ్ళు. అది తెలియక ఈ అడ్రస్సే రాశారు, ఇది ఫేకు అనే విషయం కూడా బయటకు వచ్చేసింది. అప్పట్లోనే ఈ కుక్కల విద్యాసాగర్ ఈవిడ మీద ఒక కేసు పెట్టడం మూలాన ఈవిడ నన్ను బెదిరిస్తోంది, భయపెడుతోంది, ఈవిడ నన్ను మోసం చేసింది అని కేసు పెట్టడం మూలానే వీళ్ళు తీసుకొచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ నమోదు కూడా కాకముందే వీళ్ళందరూ ముంబై వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్లు పోలీసుల కోసం బుక్ చేసి కూడా ఇచ్చారు. ఆ విషయం కూడా బయటపడింది. కాకపోతే ఈ కథ ఇక్కడతోటి అయిపోయింది, దీని ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అనేది ఒకటి చానాళ్లుగా స్తబ్దుగా ఉండిపోయింది. దాని గురించి ఏం బయటకు రాలేదు. ఈలోగా కడపలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమితో కూడా ఆయన ఒప్పందాలు చేసుకోవటం. గతంలో మరి ఈ ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగిన సమయంలో జిందాలు చంద్రబాబు నాయుడు తోటి మీట్ అవటం, ఆయన మళ్ళీ తీసుకొని రావటం. దీని మీద జగన్మోహన్ రెడ్డి అసలు ఆ స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది నేనే, చంద్రబాబు నాయుడు తెచ్చినట్టుగా ఇప్పుడు కలరిస్తున్నాడు, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అనేది మరొకటి చేయటం. ఆ స్టీల్ ఫ్యాక్టరీకి ఒకే స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి దఫాలుగా కొబ్బరికాయలు కొట్టి దాన్ని ప్రారంభిస్తానే ఉన్నారు, పెడతానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఏదో లైన్లోకి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిందాలు కలిసి దాన్ని పట్టాలు ఎక్కిస్తే దశ దాకా వచ్చింది అనేదైతే ఒకటి కనపడతా ఉంది. అంటే ఇప్పుడు జిందాల్ని కాపాడే ప్రయత్నం ఇప్పుడు కూటమి కూడా చేస్తుందా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఈ కేసులో కుక్కల విద్యాసాగర్కి ఈవిడికి ఉన్న సంబంధం ఏమిటి అనేది ఎటువంటి విషయాలు తేలకముందే ఇప్పుడు ఈ సిఐడి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో విద్యాసాగర్ చెప్పినట్టుగా ఆయన కూడా ఉత్తరాఖండ్లోనే ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయన కూడా రిమాండ్లో దాదాపుగా 76 రోజులేమో జైల్లో ఉన్నాడు. వచ్చిన తర్వాతనో లేకపోతే రాకటం కంటే ముందునో
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన ఒక కేసు కూడా పెట్టాడు. ఎవడన్నా మేము ప్రైవేటుగా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి నన్ను బెదిరించి నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది, గుంజుతుంది అని. ఇతనేమో చాలా చిన్న పిల్లోడు, అమాయకుడు అనమాట. ఆవిడ బెదిరించగానే భయపడిపోయి 1,32,00,000 ఇచ్చేశాడు అని అనుకోవాలి మనం. కాకపోతే ఇప్పుడు సిఐడి తేల్చింది ఛార్జ్షీట్ ప్రకారంగా దర్యాప్తులో బయటపడింది ఏమిటి అంటే 1,32,00,000 ఈ కాదంబరి జత్వాని ఆవిడ తల్లికి ఉన్న జాయింట్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. నిజంగా అది బెదిరించి తీసుకున్న డబ్బేనా అనేది ఇప్పుడు మళ్ళీ తేలాల్సిన అవసరం ఉన్నప్పటికీ దాని గురించిన వివరాలు ఏం బయటకు రాకపోయినా డబ్బు అయితే ఈయన దగ్గర నుంచి అటు ఫ్లో అయింది. దఫదఫాలుగా అవి వేసిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు వేశాడు, దేని కారణానికి వేశాడు అని అంటే ఇలా భయపెట్టిన కారణానికే వేశానని అతను చెబుతాడు. మరి గతంలో ఆవిడని అరెస్ట్ చేసిన కారణం అయితే వేరేది కనపడతా ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ఈయన మోసం చేసి ఈయనకు ఒక ఆస్తిని అంటగట్టి రిజిస్ట్రేషన్ కోసం చేసిన ఈ ప్రయత్నాలు కానీ, ఆ ఫోర్జరీల్లో కూడా ఈ పాత అడ్రస్లు ఇచ్చి బయటపడిన వ్యవహారం కానీ చాలా రకరకాలు కనపడుతుంది. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులతోటి రాజకీయ నాయకులకు ఉండే సంబంధాలు ఉంటే ఏ రకంగా ఈ కథ అంతా మలుపులు తిరుగుతుంది అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వీటన్నిటికంటే మనం ముందులో డిస్కస్ చేసుకున్న ఒక కథని మళ్ళీ చెప్పుకోవాలి. ఇక్కడ జిందాల్కి ఈ కాదంబరి జత్వానికి ఉన్న ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్పా, లవ్వా, డేటింగా, లేకపోతే కోయిన్ రిలేషనా ఏంటనేది తెలియకపోయినప్పటికీ జత్వాని అయితే ఈ జిందాల్ మీద ఒక కేసు పెట్టింది. అదేమిటి అని అంటే ఆయన నన్ను మోసం చేశాడు అని. దానికి గాను ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఏం తీసుకోకపోతే ఆవిడ ప్రైవేట్ కేసుగా కోర్టు దాకా వెళ్ళినట్టుంది. అక్కడ వచ్చిన ఆర్డర్ ప్రకారంగా దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ మొత్తం మీరు పలానా పోలీస్ స్టేషన్లో వాటిని సబ్మిట్ చేయండి అనే ఆదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ కేసు కొట్టివేయబడింది. ఎందుకు అని అంటే ఆవిడ వచ్చి ఆ ఎవిడెన్సెస్ని ఇవ్వలేదు అని. అంటే ఈ మధ్యలో జరిగిన కథ ఏమిటి అని అంటే ఆవిడ అరెస్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, ఇవ్వటానికి కుదరదు. ఆవిడ దగ్గర ఉన్న ల్యాప్టాప్ని ఫోనుల్ని తీసుకొచ్చి అందులో ఉన్న ఆధారాలు వీళ్ళు ధ్వంసం చేశారు అనేది కూడా ఒక పక్కత మరోవైపు నడుస్తుంది. ఇందులో ఈ అక్రమ అరెస్టు అనేది నిర్ధారిస్తూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఈ ముగ్గురిని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, కాంతి రాణా టాటాని, అలాగనే విశాల్ గుందిని సస్పెండ్ చేశారు. ఇందులో అరెస్టు చేస్తారేమోననే దాని మీద పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు కోర్టులో పిటిషన్ కూడా వేయకపోతే వీళ్ళిద్దరూ వేసిన ఈ పిటిషన్ల మీద విశాల్ గున్ని కానీ క్రాంతి రాణా టాటా మీద కానీ వీళ్ళు మాకు బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లో ఆయన ప్రస్తావన కూడా వచ్చినప్పుడు అసలు జడ్జి అడిగాడు, వీళ్ళిద్దరి మీద మీరు గట్టిగా పట్టుగానే ఉన్నారు, వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషనే వేయలేదు కదా, ఆయన సంగతి మీరు మాట్లాడరా అనేది కూడా గతంలో ఈ వ్యవహారం కూడా మీడియాలో కూడా వచ్చింది. వీటన్నిటినీ గుర్తు చేసుకున్న తరువాత కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వెలిసింది, అందులో జిందాల్ హయాంలోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది అని అంటే కూటమి కూడా వాళ్ళకి లొంగిపోయిందా, జిందాల్కి హెల్ప్ చేయడానికి వీళ్ళు కూడా పూనుకున్నారా అనే అనుమానాలు అయితే వస్తాయి. కానీ అసలైన విషయం ఏంటి అనేది సిఐడి పూర్తిగా దర్యాప్తు చేసి బయటకు తీయాలి. దాంట్లో 1,32,00,000 వెళ్ళాయి అనేది ఛార్జ్షీట్లో కనపడుతుంటే ఎందుకు వెళ్ళాయి అనే దాని మీద దర్యాప్తు ఏం జరిగింది అనేది మాత్రం పెట్టలేదు. ఇంకా అందులో అది పెట్టిన తర్వాత అసలైన సంగతులు ఏమిటి అనేది బయటకు వస్తాయి అనేది కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.